అబ్దుల్ కలాం గారి పేరు విన్నారా? వినలేదా? తమ్ముడు ఒకసారి చూపించండి ఆయన ఫోటో. అబ్దుల్ కలాం గారు భారతదేశ రాష్ట్రపతి. సంపన్న కుటుంబంలో పుట్టినోడు కాదండి. కడు 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 పేద పరిస్థితి. ఎంత పేద పరిస్థితో చెప్తాను. 5 నుంచి 6 వరకు ట్యూషన్, 6 గంటలకు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో పాటు మహమ్మదీయ సంబంధమైన పాఠశాలకు వెళ్ళి 1 గంట సేపు ఖురాన్ చదివేవాడట. 6 నుంచి 7, 7ంటికి ఖురాన్ చదువుకొని అయిపోయిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చి సైకిల్ వేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి డైలీ న్యూస్ పేపర్ వేసేవాడట. వింటున్నారా? డైలీ న్యూస్ పేపర్ వేసేవాళ్ళు. ఇదిగో న్యూస్ పేపర్ అని డైలీ న్యూస్ పేపర్ వేసేవాళ్ళట. 8-8:30 దాకా న్యూస్ పేపర్ వేసి స్నానం చేసి అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడట. విచిత్రం తెలుసా? 4:30 దాకా స్కూల్లో చదువుకొని స్కూల్ అయిపోవటం ఆలస్యం. ఎవరెవరికి న్యూస్ పేపర్ వేసాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీకు న్యూస్ పేపర్ వేసే కదా పావలా ఇవ్వాలి, న్యూస్ పేపర్ వేసే కదా పావలా ఇవ్వాలని ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్ డబ్బులు కలెక్ట్ చేసుకొని రాత్రి 7ంటికి వస్తే ఆ అమ్మ ఏదో రొట్టె ముక్కలు, ఎండిపోయిన గోధుమ ముక్కలు వేస్తే ఆ రొట్టె ముక్కలు తిని కిరోసిన్ దీపపు కాంతిలో చదువుకొని మహా గొప్ప శాస్త్రవేత్తగా భారతదేశానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఏంటి ఆయన డైలీ ప్రోగ్రాం? పెట్టుబడి అండి. ఏ మామా పిల్లలు వినండి, ఈ కోతి మాటలు, కోచేష్టలు, ఈ త్యాగాలు చేయాలి ప్రభు పిల్లలు. అబ్దుల్ కలాం యవన కాలం అంతా ఒక ఆడపిల్లతో మాట్లాడినట్టు కానీ, చాటింగ్ చేసినట్టు కానీ, హాయ్ తిన్నావా, హాయ్ పండుకున్నావా, హాయ్ లేచావా, ఈ దరిద్రపు చేష్టలు చేసేవాడు ఇంకెక్కడ రాణిస్తాడు? ఇలాంటి దరిద్ర ప్రవర్తన ప్రవర్తించేవాడు జీవితంలో ఎలా విజేతగా నిలవబడగలుగుతాడు?